నమస్తే, నేను మీ సునీల్ కుమార్ గాజుల. మనిషి మనసు ఎంత బలమైనది అనంటే అది పరిసరాలను బట్టి, ప్రదేశాలను బట్టి, పరిస్థితులను బట్టి, స్థలాలను బట్టి కూడా మారుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి. నువ్వు ఎంత వేదనలో ఉన్నా కానీ శోధించి సాధన చేయగలిగితే అద్భుతమైన విజయాలు సాధించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కానీ జీవితంలో ఆనందంగా ఉండాలి అనంటే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయి. మొహమాటానికి పోయి నువ్వు చేయలేని పనులను కూడా చేస్తాను అని ఎప్పుడైతే మాటిస్తూ ఉంటావో నువ్వు జీవితాంతం ఇబ్బంది పడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఆ క్షణంలో నువ్వు ఓకే అనకపోతే ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడో నా గురించి అని ఆలోచించి ఓకే అని చెప్తే, ఆ క్షణం తర్వాత నువ్వు ఓకే అనకపోతే ఆ వ్యక్తి నువ్వు ఓకే అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాడు, నిన్ను కూడా మర్చిపోతూ ఉంటాడు. కానీ మొహమాటానికి నువ్వు ఒప్పుకుంటే మాత్రం జీవితాంతం నువ్వే ఇబ్బంది పడడానికి ఆస్కారం ఏర్పడుతుంది కదా. ఆ ప్రదేశాన్ని మారే ప్రయత్నం చెయ్యి, ఆ పరిస్థితులను మార్చుకునే ప్రయత్నం చెయ్యి, ఆ సందర్భంలో నుంచి వేరే సందర్భంలోకి వెళ్ళే ప్రయత్నం చెయ్యి. కానీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, నీ కోసమే నువ్వే ప్రపంచం అనుకుంటున్న వాళ్ళు నీ చుట్టూ చాలామంది ఉంటూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరో తెలియని వ్యక్తి దగ్గర నేను ఏదో చేస్తాను అని నువ్వు మాటిస్తే నీతో పాటుగా నీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. మొహమాటం లేకుండా నో చెప్పడం నేర్చుకో మిత్రమా.